2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్గేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. 3-4 బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతాలక్ష్మి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్గేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. 3-4 బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతాలక్ష్మి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది. 5 బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీతాలక్ష్మి. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందంట ఆ కిలాడి గీతాలక్ష్మి. చెన్నైలో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ఫ్లాట్ ఓనర్ గా తారక్ ఉన్నారు. అప్పటి నుండి పలు బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేశారు. దాంతో ఆ బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు డిఆర్టీ డాక్యుమెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.